శ్రీధర్ కాంచన దగ్గరికి వచ్చి దీపాకు జరిగిన అన్యాయం గురించి, దీప ఆరోగ్య పరిస్థితి గురించి కాంచనని వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన శ్రీధర్, దానికి కాంచన దీపా కార్తిక్ల పైన చాలా రెచ్చిపోయిన కాంచన అసలేం జరిగింది, దీపా కార్తిక్ చాలా ఎమోషనల్ అవుతారు, దీపా కార్తిక్ కూడా చాలా గొడవ అవుతుంది. అసలు శ్రీధర్ వచ్చి కాంచనతో ఏం చెప్పాడో, అసలు కాంచన ఎందుకు కార్తిక్ దీప పైన అంత సీరియస్ అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోని తెలుసుకునే ముందు కార్తీక దీపం నవవసంతం అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. సూపర్ సీన్, డోంట్ మిస్ ఇట్. అసలు వావ్ సూపర్ కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎండ్ వరకు చాలా ఎంజాయ్ చేస్తూ మనం ఇంకా మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుంటూ మనం ఇంకా వీడియోనైతే కంటిన్యూ చేసేద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అనంటే, ఇంకా దీపాకైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది కదా, ఇంకా ఆ సమయంలో దీప మాత్రం ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఆ విషయం జోష్న తెలుసుకుంటుంది అనమాట. ఎలాగైనా దీప ప్రెగ్నెన్సీ పోగొట్టాలి అనే ఒక కుళ్ళు కుతంత్రంతో ఇంకా జోష్న ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న కార్తిక్ అండ్ దీప అన్నమాట. ఇంకా దీప అక్కడ పని చేస్తుండగా జోష్న అయితే దీపాకి కాలడ్డం పెడుతుంది. దీపాని పడేసి ఆ కడుపుకు దెబ్బ తగిలించి కడుపుని ఎలా అయినా పోగొట్టాలి అనే కుళ్ళుతో ఉంటుంది. ఇంకా అక్కడనే ఇంకా దీప వాళ్ళ అమ్మ దీపని రక్షిస్తుందన్నమాట, కాపాడుతుంది. అది చూసిన శ్రీధర్ తట్టుకోలేక ఇంకా కాంచన దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా వెళ్ళి నేను కార్తీక్ గురించి వెయిటింగ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇంకా అక్కడికి మాత్రం కావేరి వస్తుంది. కావేరిని చూసి శ్రీధర్ అండ్ కాంచన షాక్ అయిపోతారనమాట. అయ్యా ఏంటి ఇలా వచ్చింది, ఏంది తను ఇక్కడికి వచ్చిందని తెలిస్తే ఏమనుకుంటుందో ఏమో అని. కానీ ఒక మంచి హృదయంతో, ఒక మంచి మనిషిలాగా, ఒక మంచి తల్లిలాగా, ఒక మంచి భార్యలాగా, ఒక మంచి అక్కలాగా, ఒక మంచి చెల్లిలాగా ఆలోచించే ఇంకా కావేరి మాత్రం చాలా మంచితనంగా ఉంటుందన్నమాట. ఇంకా దీప ప్రెగ్నెన్సీ ఉందని తెలుసుకొని ఇంకా దీపాకి ఫుడ్కు సంబంధించి ఇష్టమైన ఫుడ్డు, లడ్డూలు అన్నీ కట్టుకొని వస్తుందన్నమాట బాక్స్ తీసుకొని. ఇంకా అక్క కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పుకుంటూ ఇంకా వచ్చేస్తుంది. అయ్యో నువ్వు ఇక్కడనే ఉన్నావా అండి అని చెప్పేసి ఇంకా కావేరి అడుగుతుందన్నమాట. అంటే అవును, ఇంకా కాంచన తడబడుతూ ఇంకా కార్తిక్తో మాట్లాడడానికి అని చెప్పి వచ్చాడు. అంటే ఓకేలే అక్క, నేనేమంటున్నాను, ఇది కూడా తన ఇల్లే కదా, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నేను దీపా కోసం వచ్చానక్క, చూడండి తనకి ఇష్టమైన సుండుండాలు అన్నీ తీసుకొని వచ్చాను అని చెప్పి ఇంకా చూపిస్తుంది అనమాట. అప్పుడే శౌర్య వస్తుంది. ఇంకా శౌర్య చిన్నానమ్మ ఎప్పుడొచ్చావు, బాగున్నావా, హాయ్ అని చెప్తే హాయ్ బాగున్నాను అని చెప్పేసి అంటాదనమాట. అన్న తర్వాత ఏంటి నన్ను ఒక్కదాన్నే పలకరిస్తున్నావు, తాతయ్యని పలకరించవా అని చెప్పేసి అంటే, ఎందుకు, నువ్వంటే ఎప్పుడో ఒకసారి వస్తావు కదా, తాతయ్య ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు కదా అని చెప్పేసి అనేసరికి ఇంకా షాక్ అయిపోతారనమాట. ఇంకా కాంచన శ్రీధర్ భయపడిపోతారు. ఏంటి ఇది ఒకటేసారి నన్ను ఇలా ఇరికించింది అన్నట్టుగా. ఇంకా అప్పుడు కావేరి ఏం ఆలోచించకుండా ఓకేలే రానీలే అన్నట్టుగా మాట్లాడతాడనమాట. ఇంకా అప్పుడు కాంచన అక్కడ కవర్ చేస్తుంది. ఇంకా సీఏ కదా కార్తిక్తో మాట్లాడడానికి, ఇంకా కంపెనీ విషయాలు మాట్లాడడానికి వస్తాడు అని చెప్పి అంటుంది. ఇంకా అనేసరికి ఓకేలే అక్క అని చెప్పి దాని గురించి పట్టించుకోదనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా కార్తిక్ దీప ఇంకా రాలేదంటే రాలేదు అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడే శౌర్య అంటుందన్నమాట, నానమ్మ నాకేనా తీసుకొచ్చింది అని చెప్పేసి అంటే, అవును నీకేనే తీసుకొచ్చింది, ఇవి కాదు నీకు మీ మమ్మీకి అని చెప్పేసి అంటే, ఎందుకు నాకు తేకుండా మా మమ్మీకి తెచ్చావా, నాకు ఇవ్వవా అంటే, నీకు కాదు మీ మమ్మీ కడుపులో ఉన్న మీ చెల్లికి తీసుకొచ్చాను అని చెప్పి అంటుందన్నమాట. అన్న తర్వాత శౌర్య మాత్రం నాకు కావాలి, నాకు ఇవ్వు అని చెప్పేసి అంటే, ఇంకా కాంచన మాత్రం శౌర్యని బెదిరిస్తే ఇంకా శౌర్య మాత్రం అలిగి ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా కార్తిక్ దీప వస్తారు. వచ్చిన తర్వాత పిన్ని ఎప్పుడొచ్చావు అని చెప్పి ఇంకా కావేరిని అయితే పరామర్శించడము, ఇంకా పలకరించడం జరుగుతుంది. ఇంకా కావేరి కూడా చాలా బాగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి దీప చెప్తుంది. చెప్పినప్పుడు శ్రీధర్ అంటాడనమాట,
ఏంటి అసలు మాట్లాడేదే నీతోని దీప, నేను నువ్వే వెళ్తానంటావేంటి, ఉండొక్క నిమిషం అని చెప్పేసి ఇంక అక్కడ జరిగిన విషయం అంతా చెప్తారనమాట. ఇంకా కాంచనని ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అసలు నీకు దీప అసలు తల్లి కావడం నీకు అస్సలు ఇష్టం లేదు, దీప కడుపుతో ఉండడం నీకు అసలు ఇష్టం లేదు, దీప తల్లి కావడం నీకు ఇష్టం లేదు కాబట్టే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. మీ అమ్మకు అస్సలు ఇష్టం లేదురా, దీప పైన చాలా కోపం ఉంది, అదంతా దొంగ ప్రేమ చూపిస్తుంది మీ అమ్మ దీప పైన, కావాలని ప్రేమ చూపిస్తుంది అని చెప్పి చాలా ఇంకా కోపం వచ్చే మాటలు, బాధయ్యే మాటలు మాట్లాడతాడనమాట శ్రీధరు. మాట్లాడేసరికి ఇంకా కాంచనకి కోపాన్ని, ఆవేశాన్ని తట్టుకోలేదనమాట. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, ఏంటి నిజాలు చెప్పేసరికి ఇంకా నీకు తన్నుకొచ్చేస్తుందా, నీ మనసులో ఉన్నాయి నేను చెప్పేసరికి బయటకి నటిస్తున్నావు కదా అని చెప్పేసి అంటారనమాట. అన్న తర్వాత ఇంకప్పుడే ఇంకా ఎవరు మన కార్తీక్ అంటాడు, ఏంటి ఏంటి మాస్టారు అలా మాట్లాడుతున్నారు ఏంటి అంటే, నిజం రా చెప్పేది నిజం, నా వంశాన్ని మోస్తున్న నా కోడలు కడుపుతో ఉంటే అక్కడ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో మీ నాన్నకు సేవలు చేయడానికి, మీ నాన్నకు వండి పెట్టడానికి నా కోడలు ఎందుకు పోవాలి, నువ్వు అసలు ఎందుకు పంపిస్తున్నావు, నీకు అంత ప్రేమ ఉంటే మీ నాన్న పైన ఇంకా వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టు, కానీ నా కోడలిని పంపిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. ఈ విషయం నేను వాళ్ళకే చెప్పొచ్చు కానీ అసలు వాళ్ళు వినరు కదా, నీ మాటనే వాళ్ళు వింటారని చెప్పి నేను నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను. ఒక తల్లి ఒక బిడ్డను కన్నదంటే ఇంకా ఎదటి వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ ఉండడము, ఆ కనడము, అది ఆ బాధ, ఆ బాధ్యత వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నువ్వు కూడా ఒక తల్లివే కాబట్టి నేను నీకు చెప్తున్నాను, ఏం చేస్తావో నాకు అనవసరం, అసలు దీప వెళ్ళొద్దు అక్కడికి, ఏ వర్క్ చేయొద్దు, దీపని అసలు ఏ పని చెయ్యనియొద్దు, దీప ఇక్కడనే ఉండాలి, దీప ఇక్కడ కూడా ఏ పని చేయొద్దు, నీకు వీలు కాకపోతే కావేరి బాక్స్ తీసుకొని వస్తుంది మీకు ఫుడ్ పెట్టడానికి, కానీ దీపాన్ని మాత్రం ఎక్కడికి పంపించేది లేదు. అసలు నా వంశాన్ని ఉద్ధరించడానికి ఒక వారసురాల్ని ఇచ్చినప్పుడు అసలు తనని ఎంత బాగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా దీప పైన ప్రేమ చూయించుకుంటూ, దీప కేరింగ్ చూసుకుంటూ ఇంకా చాలా మాట్లాడతాడనమాట. అవన్నీ మంచి విషయాలే కాబట్టి ఇంకా కావేరికి కూడా అండ్ మన కాంచనకు కూడా షాక్ అయిపోతారనమాట. ఇంకా కాంచన అయితే చాలా కోపంగా ఉంటుంది. ఇంకా కార్తిక్ కూడా ఏం అనలేకపోతాడు, ఎందుకంటే అన్ని మంచి విషయాలే మాట్లాడిండు కదా. ఇంకా దీప కూడా కళ్ళలో నుంచి వాటర్ తెచ్చుకుంటూ ఇంకా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. అంటే హ్యాపీ టియర్స్ అనమాట. ఇంకా అలా వస్తాయి. వచ్చిన తర్వాత ఓకే మేము వెళ్తాము ఉన్నాడు కావేరి అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు చాలా సీరియస్గా. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాంచన మాత్రం ఇంకా దీపాకి అండ్ కార్తిక్కి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. విన్నావు కదా అంటే, అయ్యా అమ్మ అది ఏం లేదమ్మా అని చెప్పేసి అంటే, ఊరుకో మీ నాన్న అన్నీ చెప్పాడు కదా, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎన్నో దాస్తున్నారు నా దగ్గర, మీ నాన్న వచ్చి నన్ను అన్ని తిట్టేసి వెళ్ళాడు, మీరు ఎందుకు వెళ్తున్నారు, మీరేమైనా నేను చెప్తే విన్నట్టుగా అందరూ బయట వాళ్ళు చూస్తే ఏదో వాళ్ళ తల్లి చెప్పినట్టుగానే వింటారు, నేను చెప్తే వినరు అన్నట్టుగా అందరు అంటారు, కానీ మీరు చెప్పినట్టుగా నేను వింటున్నా అని చెప్పి ఎవరికి తెలియదు ఆ విషయము. చూసావు కదా అసలు వెళ్ళడానికి అసలు వీల్లేదు, మీ ఇద్దరు అసలు ఇంకా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మా నాన్నగారింటికి, అసలు మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తుందనమాట. మొగుడు పిల్లలు ఏం మాట్లాడుకుంటారో, మీరు ఏం డిస్కషన్ చేసుకుంటారో నాకు మాత్రం ఫైనల్గా ఒక డిసిషన్ అయితే చెప్పాలి, అస్సలు వెళ్ళకూడదు మీరు అని చెప్పైతే ఇంకా వార్నింగ్ ఇచ్చి ఇంకా వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా దీప కార్తిక్ అయితే అదే ఆలోచించుతూ ఉంటారు, ఏంటి మాస్టరు వచ్చినోడు సరిగ్గా అక్కడి నుంచి అక్కడికే వెళ్ళాక ఇంకొచ్చి అమ్మకి అన్ని చెప్పడం అవసరమా, ఇంకా అమ్మ ఊరుకుంటుందా అన్నట్టుగా ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే శ్రీధర్ మాత్రం ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్వప్న వాళ్ళ ఆయనకి ఇద్దరికి ఇంకొక లెటర్ అయితే పంపిస్తాడనమాట, జాయినింగ్ లెటర్ అనేది. ఇంకా పంపించేసరికి స్వప్న మాత్రం హ్యాపీగా సంతోషంగా తన హస్బెండ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తుంది. ఇంకా వెళ్ళి ఏమండి చూడండి మా నాన్న నీకు ఒక లెటర్ ఇచ్చాడు అని చెప్పేసి అంటే, ఏంటి ప్రమోషన్ లెటరా ఏంటి, జాబ్ ఇస్తున్నాడా ఏంటి అని చెప్పి ఇంకా తెరిచి చూసేసరికి ఇంకా ఎవరికి జోష్న దగ్గర ఇంకా పియోగా పని చేయాలన్నమాట. అది చూసి చాలా సీరియస్గా ఇంకా ఎవరి దగ్గరికి మన శ్రీధర్ దగ్గరికి అయితే వస్తాడు. వచ్చి ఏంటి మామయ్య నువ్వేమనుకుంటున్నావు, అసలు నేను తన దగ్గర నేను పిఏగా పనిచేయాలి, అసలు అవసరం లేదు నాకు అని చెప్పి ఇంకా మొహం పైన పడేసి వెళ్ళిపోతాడనమాట. ఏంటి నువ్వు అది కూడా చెయ్యలేవు, ఒక్కొక్కరు ఈ జాబ్ గురించి ఎంత ట్రై చేస్తున్నారు తెలుసా అని చెప్పేసి అంటే, నేను అస్సలు చెయ్యలేను,
అంటే ఏం చేస్తావు మరి ఇంట్లో ఉండి పకోడీ వేస్తావా అని అంటే, ఎందుకు అలా వేస్తాను, నేను దేనికి పనికిరానా అని చెప్పేసి ఇంక తను అంటాడనమాట. అన్న తర్వాత ఇంక తను కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా కావేరి అంటుందన్నమాట, ఎందుకండి అలా బాధ పెడతారు అల్లుడి గారిని, ఏదైనా మంచి జాబ్ చూడొచ్చు కదా అంటే, ఎందుకు కావేరి, ఎందుకు పిఏ తక్కువనా, 40,000 వస్తాయి నెలకు, అలాగే చేసుకుంటూ ప్రతి ఒక్కటి విషయం తెలుసుకుంటూ అల్లుడు గారే ఇంకా స్పెషల్గా ఒక బిజినెస్ అనేది కంపెనీ రన్ చేయొచ్చు, ఇంకా తన కిందనే చాలామంది వర్క్ చేయొచ్చు, అప్పుడు అలాగని చెప్పి నేను పెడితే ఇంకా తను అంత కోపంగా వెళ్తున్నాడు అని చెప్పేసి అంటాడనమాట. అనేసరికి ఆ విషయాలన్నీ తెలుసుకొని ఇంకా స్వప్న అంటుంది, డాడీ ఉండండి నేను ఇప్పుడే కాశీ నేను ఒప్పించి వస్తాను అని చెప్పి ఇంకా రూమ్లోకి అయితే వెళ్తుందనమాట. చాలా కోపంగా ఉంటాడు కాశీ అయితే. ఇంకా అప్పుడే స్వప్ననైతే వెళ్ళి, నువ్వు దీన్ని తీసుకొని నువ్వు ఖచ్చితంగా రేపటి నుంచి జాబ్కి వెళ్ళాలి, మా నాన్నెంబడి వెళ్ళాలి అని చెప్పేసి అంటే, ఏంటి స్వప్న ఏం మాట్లాడుతున్నావు, నేను అస్సలు చెయ్యను అని చెప్పాను కదా మీ డాడీకి అని చెప్పేసి అంటే, ఎందుకు నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేస్తావా లేదంటే నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా స్వప్ననైతే ఒక కండిషన్ అనేది పెడుతుంది. ఇంకా దానికి తను ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఇంకా అర్థం కాక ఇంకా ఏం చేస్తాడంటే ఓకే అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతాడు, అసలు వినడనమాట. వినకపోయేసరికి స్వప్న ఏమంటుందంటే, చెప్తున్నాను విను కాశీ, నేను మాత్రం 5 లెక్క పెడతాను, ఇది తీసుకొని నువ్వు ఓకే అంటే నేను ఇక్కడ ఉంటాను, అన్నీ మర్చిపోయి అప్పట్లాగా ఉంటాను, లేదంటే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అంటే, మరి నేనేం చెయ్యాలి అంటే, నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అన్నప్పుడు నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఉండు, నా దగ్గర నేను నీకు అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతుందనమాట. అది చూసి అసలు తట్టుకోలేడు, చాలా భయపడిపోతాడనమాట. ఇంకా ఏంటి, నా ప్రేమ కోసం నేను ఎన్నో వదులుకోవాలనుకున్నాను, నా ప్రాణమే వదులుకోవాలనుకున్నాను, ఆఫ్టర్ ఆల్ ఇంకా ఈ జాబు ఎలా వదులుకుంటాను, ఓకేలే నిన్ను వదులుకుంటానా, నాకు ఇష్టం లేకున్నా నా ఈగోను చంపుకొని మరి నేను జాబ్ చేస్తాను నీకోసం అని చెప్పి ఇంకా లెటర్ అయితే తీసుకొని ఇంకా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా ఉన్న తర్వాత ఇంక అప్పుడే ఇంకా నెక్స్ట్ డేలో ఇంకా కార్తీక్ అండ్ దీప ఇంకా యథావిధిగా రెడీ అయ్యి అయితే ఉంటారు. ఇంకా శౌర్యకి అన్నీ రెడీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఇంకా వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారు. కార్తీక్ వస్తాడు దీప దగ్గరికి వచ్చి, దీప ఏం చేద్దాము అంటే, ఏం చేద్దామండి అర్థం కావట్లేదు, అత్తయ్యనేమో అలా సీరియస్ అవుతుంది, ఇంకా మీ నాన్ననేమో అన్నీ, మామయ్యనేమో అన్నీ వచ్చి చెప్పాడు, ఎలా చేద్దాము అంటే అమ్మని ఎట్లా ఒప్పిద్దాము అని చెప్పేసి ఇంకా డిస్కషన్ చేసుకుంటారనమాట. ఇంకా నువ్వు అక్కడికి రాకపోతేనేమో అసలు అక్కడ నీ నిజం చెప్పేసి అసలు ఈ బాధనే ఉండదు కదా, నువ్వే ఆ ఇంటికి వారసురాలు అని చెప్పేసి అంటే, అవును అది తెలిసేటప్పుడు తెలుస్తుందిలే అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటే ఇంకా అప్పుడే కాంచన వస్తుంది అనమాట. ఏంటిరా నిజం ఏంటిరా అని చెప్పేసి అనేసరికి, ఏం లేదమ్మా ఏం లేదు అని చెప్పి ఇద్దరు తడబడుతూ ఉంటారనమాట. ఏం లేదు మేనత్తయ్య అని చెప్పేసి ఇంకా దీప అంటుంది, ఏంటి మేనత్తయ్య అంటున్నావు, నేనేమన్నా నీకేమైనా మేనత్తనా, మీ మీ అయ్యకి ఏమైనా నేను అక్కనా చెల్లినా, ఎందుకు అలా అంటున్నావు అంటే, అయ్యో ఏమవుతుంది అమ్మ అంటే అననిలే, ఏమవుతుంది అత్తవైనా మేనత్తవైనా నువ్వే కదా, ఎలాగైనా అనుకోనిలే అంటే, సరేలేరా వదిలేసే ఎలాగైనా అనుకోనిలే అని చెప్పి ఇంకా దాని గురించి వదిలేసిన తర్వాత, నేను చెప్పిన విషయం అసలు ఏం చేశారు మీరు అని చెప్పి ఇంకా గట్టిగా అడుగుతుందన్నమాట. ఇంకా దానికి దీప సమాధానం చెప్పేసరికి ఇంకా కాంచనకి శ్రీధర్ అన్న కోపం పైన ఇంకా చాలా సీరియస్ అయిపోతుంది అనమాట. అప్పుడే శౌర్య ఇంకా గట్టిగా అరుస్తుంటే శౌర్య వస్తుంది. వచ్చి, ఏంటి నానమ్మ ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావంటే, నీకేంటి అవసరమా, పెద్దోళ్ళు మాట్లాడుకుంటే ఎందుకు వస్తావు, నీకు అవసరమా, వెళ్ళు నోరు మూసుకొని వెళ్ళి ఇంకా హోంవర్క్ రాసుకపో, నా రూమ్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చావంటే కాళ్ళు విరిచేస్తాను చూడు, అస్సలు బాగుండదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకా శౌర్యని ఏడిపించి ఇంకా భయపెట్టి ఇంకా పంపించేస్తుంది అనమాట. కార్తీక్ దీప అంటారు, ఏంటమ్మా ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకంత కోపం, చిన్నపిల్ల పైన ఎందుకంత కోపం అంటే, నేను ఎవరిపైన కోపం చూపించాలి, ఎవరిపైన ఎలా రియాక్ట్ కావాలో నాకు అర్థం కావట్లేదురా, మీ నాన్న అన్ని మాటలు అనేసిపోయారు, గుర్తు లేదారా, ఎంత కోపం వస్తుంది చెప్పు, మీరు ఎన్నో విషయాలు నా దగ్గర దాస్తున్నారు, అందరు అనుకుంటారు నేనే అన్నీ మీకు నేను చెప్పినట్టుగా వింటారని, కాదు మీరు చెప్పినట్టుగానే నేను వినాలి కదా, అంతే కదా, నేను చెప్పిన విషయం ఏం చేశారో ముందు అది చెప్పండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట. చాలా సీరియస్ అవుతుంది, ఇక ఇష్టం ఉన్నట్టుగా వార్నింగ్ ఇస్తుంది. ఇక కార్తీక్ అసలు తట్టుకోలేడనమాట. ఇంకా తట్టుకోలేక ఇంకా కార్తీక్ పైన చాలా అరుస్తుంది. అరిచిన తర్వాత ఇంకా దీప ఇంకా అంటుంటే ఇంకా దీప పైన కూడా అరుస్తుంది. అరిస్తే ఇంకా కార్తీక్ ఏం చెయ్యలేక, అటు కాంచన పైన అరవలేక, ఇంకా ఏం సమాధానం చెప్పలేక ఇంకా దీప పైన అరుస్తాడనమాట. దీప వెళ్ళు అంటే, నేనేమన్నానంటే వెళ్ళుమని చెప్పానుగా నోరు మూసుకొని వెళ్ళు అని చెప్పి ఇంకా దీపని కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట. దీప మాత్రం ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు కాంచన అంటుందన్నమాట, అయ్యో వెళ్ళు, నీ పెళ్ళాం ఏడుస్తుందేమో, నీ వరదలు ఏడుస్తుందేమో అని చెప్పేసి అంటే, ఏడవనిలే, ఆ బాధనైనా వెళ్ళిపోతుంది, ఆ కన్నీళ్ళు ఆ ఏడుస్తానన్నా ఆ బాధ అనేది లోపల నుంచి వెళ్ళిపోతుంది, ఏడవనిలే
అని చెప్పేసి అంటుందన్నమాట కార్తీక్. ఇంక అన్న తర్వాత అంటాడు, అక్కడ నాన్నకి కోపం వస్తే నీ దగ్గరికి వచ్చేస్తాడు, నీకు కోపం వస్తే నా పైన అరుస్తావు, దీపక్ కోపం వస్తే నా పైనే అరుస్తుంది, అసలు నేను ఎవరిపైన అరవాలి, నా ముఖం నేను అద్దంలో చూసుకొని నా పైన నేను అరుచుకోవాలి, అసలు నేను ఏం చెయ్యాలి అని అంటాడనమాట. అనేసరికి ఇంకా కాంచన మాత్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకా సీరియస్గా వెళ్ళిపోతూ అప్పుడు కార్తీక్ అంటాడనమాట, వెళ్ళు అనే మాటలన్నీ అన్నావు కదా, ఇష్టం ఉన్నట్టుగా అరిచావు కదా, వెళ్ళు, ఇంకేంటి నీ కోపాన్ని అంతా చూపించావు కదా, ఇంకేంటి వెళ్ళు, ఇక భరించాల్సింది నేను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అనుకొని కార్తీక్ అనుకుంటాడు, అయ్యో ఏం చేయాలి, మర్దలు చాలా బాధపడుతున్నట్టుంది, రూమ్లో ఏడుస్తున్నట్టుంది అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. ఇంకా ఇదన్నమాట జరిగిన విషయం. అయితే ఇంకా కార్తీక్ అసలు కాంచనకి సమాధానం చెప్పి దీప మళ్ళీ యథావిధిగా కార్తీక్ అండ్ దీప ఇంకా జోష్న వాళ్ళ అండ్ కార్తీక్ వాళ్ళ అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి అండ్ దీప నిజమైన తల్లి వాళ్ళ ఇంటికి ఇంకా వర్క్ చేయడానికి వంట చేయడానికి వెళ్తారా లేదా ఇంకా ఆపేస్తారా, లేకపోతే కాంచన వింటుందా వినదా, అసలు శ్రీధర్ ఏం చేస్తాడు వెళ్తే, అసలు వెళ్ళకుండా ఊరుకుంటే అసలు దీప ఒప్పుకుంటుందా రాకుండా, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాము. ఈ వీడియోనైతే ఇదన్నమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఇంకా వీడియోనైతే ఇంతవరకు అన్నమాట. ఇంకా రేపటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాము. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి వీడియోని ఇంతవరకు చూడండి. ఓకేనా, బాయ్.